దీస్ ఆర్ ద బేసిక్ నెసెసిటీస్ ఇన్ లైఫ్. సో ఇవి మనం మన చేతిలో పెట్టుకుంటే మిగతా అన్నీ ఆటోమేటిక్గా మన చేతిలోకి వచ్చేసాయి. రిలేషన్షిప్స్ కూడా సెట్ అయిపోతాయి. అమ్మాయి ఏమన్నది పని చేస్తే, నాయన ఏమన్నాడు పని చేస్తే అందరు రెస్పెక్ట్ ఇస్తారు. లవర్ ఏమన్నది నేను నీతో పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంటుంది, నువ్వు పని చేసుకుంటా, నువ్వు పైసలు సంపాదిస్తే. నీ భార్య కూడా నేను ఏమన్నది, ఎందుకంటే నువ్వు పైసలు సంపాదించడం అంటే ఆమె నువ్వు అన్ని తెచ్చి పెడతావు కాబట్టి ఆమె కూడా నేను ఏమన్నది. ఫైనాన్షియల్గా నువ్వు సెట్ అయిపోతావు. ఫైనాన్షియల్గా సెట్ అయిపోయినంత మాత్రాన నువ్వు మెంటల్గా పీస్ లేకపోతే మళ్ళీ అది వర్కౌట్ కాదు. సో మెంటల్గా కూడా మనకు స్ట్రాంగ్ ఉండాలి. సో అందుకు మెడిటేషన్ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, 5 నిమిషాలు చేసినా సరిపోతుంది. అండ్ టు డూ లిస్ట్, నువ్వు రేపు ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఇవాళ నైట్ రాసుకొని పెట్టుకున్నావు అనుకో, రేపు చేసే పని అనేది ఈజీ అయిపోతుంది, క్లారిటీతో చేస్తావు, కాన్ఫిడెన్స్తో చేస్తావు. అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, జిమ్ పోవాల్సిన అవసరం లేదు, వీలైతే పో, లేదంటే గ్రౌండ్కి పోయి రన్నింగ్ చేయి, జాగింగ్ చేయి, వాకింగ్ చేయి, వీలు కాకపోతే ఏదో ఒకటి బాడీని మూవ్ చేయడానికి ట్రై చేయి. సో అట్లా చేయడం వల్ల నీ హెల్త్ మీద ఇంపాక్ట్ అవుతుంది, పాజిటివిటీ జనరేట్ అవుతుంది, సెల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి, నీ బాడీ పార్ట్స్ అన్నిటికీ బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. సో అట్లా ఫిజికల్గా మనం స్టిఫ్ ఉంటాం. ఎవరైనా వచ్చినా కొట్టిని కూడా కొంచెం మనం తయారై ఉండాలి కదా. అట్లనే ఎవరైనా మన కాంచెల్ ఫోన్ దొంగతనం చేసి పారిపోతున్నారు అనుకో, మనం కనీసం ఉరికైనా పై పట్టుకోవాలి కదా. సో అట్లా ఎప్పుడు సిద్ధంగా ఉండాలి మన బాడీని మూవ్ చేయడానికి. ఈ 3 యాక్టివిటీస్ మీద మనం ఫోకస్ చేసి మన లైఫ్ని మన కంట్రోల్లో తెచ్చుకోవచ్చు.